అలాగే 17 మంది ఇటీవల ఆగస్టులో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మన లైబ్రరీస్కి వచ్చి నియమించారు. అలాగే కిషోర్ అనే ఒక అబ్బాయి గ్రూప్ 2 కూడా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ కోసం చూస్తున్నారు. అలా పిల్లల్ని ముందు పుస్తకాలు చదవడం అనేది క్రమంగా మళ్ళీ పుస్తకాల వైపు ఆకర్షిత అవుతున్నారు. ఎంత ఎలక్ట్రానిక్ మీడియా ఏమున్నా కానీ ఒక విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి తెలుసుకోవడానికి పుస్తకానికి మించిన సాధన ఎప్పటికీ రాబోదు కూడా. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగించవచ్చు, కానీ దాని పూర్వపరాలన్నీ తెలుసుకోవడానికి పుస్తకం అనేది ఒక మంచి సాధనంగా గుర్తించి ఈ ప్రతి తల్లిదండ్రి ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని గ్రంథాలయాలకు ప్రోత్సహించాల్సిన అవసరం కూడా నేటి అవసరం అని నేను భావిస్తున్నాను. అంటే పీడిఎఫ్లు కానీ మీ జేపీజీ ఫైల్స్ అయితే మీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మొబైల్స్లో ట్యాబ్లో చూసేస్తున్నారు. సో గ్రంథాలయాలకి ఎవరు రావట్లేదు. సో భవిష్యత్తులో ఈ గ్రంథాలయాలు ఇంకా కొనసాగించాలంటే ఏమైనా చర్యలు చేపడతారా? మేము డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి పిల్లలు దాని ద్వారా అప్లై చేసుకోవడానికి కానీ, అలాగే ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో లేని పుస్తకాలను కూడా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి ప్రింటింగ్ చేసుకోవడానికి కానీ మేము సెంట్రల్ లైబ్రరీలో కొన్ని చోట్ల ఆ సౌకర్యం కల్పించాం. అలాగే జిల్లాలో దాదాపు 40 గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆధునిక సమాజానికి తగినట్లు గ్రంథాలయాలకి గతంలో పోస్ట్ ద్వారా అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్ సేకరణ కావాలి. దాన్ని కూడా మేము ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మీ పేరు సార్? నా పేరు కుమార్ రాజు, జిల్లా గ్రంథాలయం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం జరపడం కానీ వరుసగా ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిపి ప్రతి ఒక్కరిని కూడా గ్రంథాలయాల వైపు ఆకర్షించేదానికి వివిధ కార్యక్రమాలు అనేటటువంటి చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ యొక్క గ్రంథాలయాల పట్ల మక్కువ పెంచేదానికి ఈ యొక్క వారోత్సవాలు కావచ్చు, అలాగే సమ్మర్ క్యాంపులు అనేటటువంటి నిర్వహించడం ఎంతో దోహదపడుతుంది. అలాగే ముఖ్యంగా మన కేంద్ర గ్రంథాలయంలో ఈ యొక్క డిగ్రీ చదివిన తర్వాత విద్యార్థులు పోస్టులుగా ఎదురు చూసే వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసి వాళ్ళకి సపరేట్గా రూమ్లు ఇవ్వడం, ఫ్యాన్లు, వైఫై ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం ద్వారా వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించుకునే దాంట్లో ఎంతో ఇది పాటు పడుతున్నది. సార్ గారు ఇప్పుడే మహారాజా గారు చెప్పారు, ఈ యొక్క ఎస్ఐ ఉద్యోగాల్లో, టీచర్ ఉద్యోగాల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎన్నిక కావడం అనేటటువంటి ఎంతో సంతోషించదగిన విషయం. ఈ గ్రంథాలయాలను మీ ద్వారా, ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ విషయాలు తెలుసుకుని మరికొంతమంది ఎక్కువగా వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించడంలో కావచ్చు, అలాగే విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క గ్రంథాలయాన్ని పంపించి వారి యొక్క విజ్ఞాన పెంపొందించేదానికి తోడ్పడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. మీ పేరండి? నా పేరు సతీష్ కుమార్ అండి. థ్యాంక్ యూ సో మచ్.